ఓం శ్రీమాత్రే నమః. శుభమస్తు అందరికీ. ఎలా ఉంది ఇప్పటివరకు పిప్పళ్ళ ప్రసాద్ గారి గానామృతం, ధ్యానామృతం, పత్రిజీ మహారాజ్ ఇచ్చిన అద్భుతమైన పరంపర శక్తి. అందరం ఓలలాడాం కదా. ఈ అమ్మ కంఠంలోని రామకథ, ప్రసాద్ గారి కంఠంలోని శివ ఢమరుకనాదం, సరైన సాధనలో కొన్ని సంవత్సరాల నుంచి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన పాడే పాటకి లేచి తాండవం ఆడకుండా ఉండలేరు. నేను అందుకని ముందే బయటకు వచ్చేసాను. అందులో చేతులు త్రిశూలం ఉంది. ఎప్పుడైనా దేనినైనా ఎందుకు ఉపయోగించాలి అంటే అవసరాన్ని బట్టే ఉపయోగించాలి. ప్రతిదీ మన నిత్య జీవితంలో ఎప్పుడూ ఇలాగే ఆనందంగా కూర్చొని ఇలాగే ఎంత టైం ఉండగలుగుతాం? టైంకి తినాలి, మళ్ళీ మిగతా పనులు చేసుకోవాలి, అన్ని బాధ్యతలు నిర్వర్తించాలి కదా. అవి చేయాలంటే ఎలాంటి శక్తి కావాలి? ఎలా మనం ఆ శక్తిని తీసుకోగలుగుతాం? మహానుభావులందరూ, ఒక సదానంద యోగి కానీ, ఒక సుభాష్ పత్రిజీ కానీ, ఆయన పరంపరలో ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్న ధ్యానం యొక్క శరణాగతిలో తమని తాము అపోదీపోగా ఆవిష్కరించుకున్న వాళ్ళు ఎన్ని వేల మందో ఈరోజు మనం పిఎంసి ద్వారా వీక్షిస్తున్నాం. పత్రిజీ యొక్క సాధన ద్వారా ఈరోజు నేను ఇక్కడ అమ్మవారి అనుగ్రహంతో, శివుని అనుగ్రహంతో ఈ త్రిశూలధారిగా 3 సంవత్సరాల నుంచి ఒక పూర్తి సంవత్సర కాలం మౌనంతో, తర్వాత ఈ శివ భ్రమరాంబ యొక్క అనుగ్రహంతో శ్రీమాత విశ్వనిలయం ధ్యాన ఆశ్రయం, ధ్యానము మౌనము. ఈ మాతాజీగా అనుగ్రహం కూడా పత్రిజీ 2003లో అడిగితే సాధన, ఆయనకి కాలజ్ఞానం తెలుసు కాబట్టి మౌనంగా ఉండిపోయారు. తర్వాత 2021 ఉగాదికి ముందు ఆయనంతటా ఆయన నేను అడగాలని వెళ్ళినప్పుడు మేడం ఏ పీఠాన్నైనా ఎంచుకోవచ్చు అనేది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనకు తెలిసిన పత్రిజీ ఏ పీఠానికి, ఏ కాషాయానికి, ఏ పరిధికి ఆయన ఒప్పుకోరు. అందరికీ తెలిసిన విషయమే కదా. కానీ అలాంటి మహాశక్తి ఎన్నో పిఎస్ఎస్ఎంలో ఎన్నో కోట్ల మంది ఉన్న ధ్యాన సాధకులకు అందని ఫలితాన్ని, అద్భుతమైన వరాన్ని, నా పూర్వజన్మ సుకృతంగా నా సాధనకు వచ్చిన ఆ అనుగ్రహాన్ని, భగవంతుడిచ్చిన అనుగ్రహాన్ని ఆయన ద్వారా నాకు ఆశీర్వచనాన్ని ఇవ్వటం జరిగింది. ఉగాదికి ముందు పేరవరం వెళ్దాం అనుకున్నా కూడా నీకు అక్కడేం పని అని చెప్పి హైదరాబాద్లో మన ఇల్లే మన ఆశ్రమంగా చేసుకోవాలని ఆయన చెప్పే సంకల్పాలలో భాగంగానే 20 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి నిత్యం ధ్యానం చెప్తూ జ్ఞానాన్ని అందిస్తూ మన పిరమిడ్ మాస్టర్స్ ఎన్నో వేల మంది రాసిన రకరకాల వాళ్ళ యొక్క ధ్యాన అనుభవాలకు సంబంధించిన పుస్తకాలని వందల వేల సంఖ్యలో కొని వాళ్ళందరికీ ఏ అవసరానికి సంబంధించిన, ఏ జ్ఞానానికి సంబంధించిన వాళ్ళకి ఆ పుస్తకాన్ని వేలల్లో లక్షల్లో నేను కొని వాళ్ళకి అందిస్తూ ఒక స్వామి కార్యాన్ని, స్వకార్యాన్ని ఎప్పుడైతే లోక కళ్యాణానికి వినియోగిస్తూ ఉన్నామో అప్పుడు ఆటోమేటిక్గా మనం వచ్చిన పనికి ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క కారణ జన్మతో వచ్చిన వాళ్ళం ఇక్కడికి. అది ఏ జన్మలో సఫలీకృతం చేసుకుంటాం అనేది ఆ జన్మలో హరిషద్వర్గాలను జయించినప్పుడు, మహాగురువుల యొక్క అనుగ్రహం పొందినప్పుడు ఆటోమేటిక్గా ఆ మహాశక్తికి వచ్చిన జన్మకి అంకితమైన మనం దేశం కోసం కానీ, ధర్మం కోసం కానీ ఎంతోమంది మహానుభావులను చూసాము, చరిత్రలో విన్నాము, ఇప్పుడు చూస్తున్నాం కూడా. అలాగే ఈ శక్తి అవతరించడానికి ఈ కారణానికి కూడా ఒక కారణం ఉంది. అది మీకు ముందు ముందు తెలుస్తుంది. రామరాజ్య పాలనకి, లోక కళ్యాణంలో భాగంగానే ఈ శక్తి యొక్క ప్రదర్శన జరగాలి అనే ఒక గుడిలోనే దేవుడు విగ్రహం రూపంలో ఉన్నాడని కాకుండా మనలో ఉన్న శక్తి అప్పో దీపో భవ, ఆ దీపాన్ని దీపాలలో దేవుళ్ళ ముందు, విగ్రహాల ముందు అనే కాకుండా మనలో ఉన్న ఆ నిజమైన ఆత్మశక్తిని వెలిగించుకుంటే ఎలా ఉంటుంది, ఆ యొక్క తేజస్సుతో విశ్వ కళ్యాణానికి ఎలా ఉపయోగపడుతుంది అనేది మహానుభావులు,
చరిత్రలో చాలామంది చూపించారు, గురువుల రూపంలో కానీ దేశభక్తుల రూపంలో కానీ. అలాగే ఇప్పుడు మొన్న ఈ మధ్యనే జరిగిన రామ ప్రాణ ప్రతిష్ఠ ఎంత మహాద్భుతంగా ప్రపంచవ్యాప్తంగా జరిగినప్పుడు మనమంతా ఎంత ఆనంద డోలికల్లో ఊగిపోయి ఉన్నామో ఎవరికి వాళ్ళు మాటలతో చెప్పలేని స్థితి అని నేను భావిస్తాను. మీరు చెప్పగలిగితే ఎవరన్నా చెప్పండి, అది మంచిదే. కానీ అది ఊహలకు అందని ఆనందమైన మహాశక్తి. అది వస్తేనే మనం ప్రపంచానికి ఒక వెలుగు చూపించగలుగుతాం భారతదేశం నుంచి. ఆ రామరాజ్య పాలన మన నుంచి, మన భారతదేశం నుంచి మళ్ళీ అఖండ భారతానికి అందించడానికి గురు పరంపర మొత్తం కూడా ఎప్పటి నుంచో ఆ యొక్క సాధనా క్రమంలో వాళ్ళు అందిస్తూనే ఉన్నారు. అలాంటి క్రమంలోనే మన పత్రిజీకి అనువంశికంగా అది అందించబడింది. ఆ శక్తి రావాలి అంటే ప్రతి వాళ్ళు మాటల ద్వారా సంగీతంలో ఓలలాడిన దానివల్ల ఆనందం కలిగిద్ది, మనల్ని మనం అది మైమర్చిపోతాం. కానీ పనులు జరగాలి కదా, పనులు జరగాలంటే ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి కదా. అప్పుడే కదా ఆ యుద్ధం అనేది, మహాకురుక్షేత్రం అనేది పూర్తయ్యేది. విజయం ఎవరు పొందాలో వాళ్ళే పొందేది, ధర్మం గెలిచేది. అప్పుడే కదా రామరాజ్య ధర్మరాజ్య పాలన జరిగేది. దానికోసం ధ్యానం శరణం గచ్చామి. ఎవరైనా వచ్చిన జన్మని, తీసుకున్న కారణాన్ని, దాన్ని అందుకోవాలంటే ధ్యానం శరణం గచ్చామి తప్ప వేరే మార్గం లేదు. అది పత్రిజీ అందరికీ నిరూపించడానికే ప్రతి ఒక్కరిని ఎలా సంబోధించేవాళ్ళు, ఏ గురువు తన శిష్యులని ఎలా నడిపించేవాళ్ళో దానికి పూర్తి వ్యతిరేకంగా చూసేవాళ్ళకు కూడా తన యొక్క ప్రాణమిత్రుల్లాగా, ఒక కుటుంబ సభ్యుల్లాగా, ఒక దారి చూపించే వెలుగునిచ్చే ఒక మహాజ్యోతిలాగా, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్ అనే సంబోధన ఎక్కడిన్నారు? కేవలం ఒక మన మహాగురువైన పత్రిజీ గారి దగ్గర నుంచే కదా. దాని అర్థాలని మనం అర్థం చేసుకోగలిగితే మన జీవితం ధన్యమైపోతుంది. ఎక్కడ స్నేహభావంతో ఒక మహాశక్తిని మన లోపల దేదీప్యమానంగా వెలిగించుకోగలుగుతాం, ఒక మాస్టర్ ఎలా తన శక్తిని ఒక లోకానికి అందించగలుగుతాడు, అలాగే ఒక గాడ్, ఒక దైవత్వ స్థితిని, డివైన్ ఎనర్జీ ఎలా మనలో ఉన్న ఆ శక్తిని ప్రపంచానికి చూపించగలుగుతాం మన చేతల ద్వారా. అది నిరూపించటానికి కృష్ణ భగవానుడు 99 సార్లు ఓపిక పట్టాడు. ఎవరి విషయంలో చెప్పండి? శిశుపాలుడి విషయంలో. మనం కూడా అలాగే సహనం, సహనం పత్రిజీ చెప్పింది, సహనమే ప్రాగతి. ఎంతవరకు పట్టాలి సహనం? ఎంతవరకు పట్టాలి సహనం? అది పరిపక్వ స్థితికి వచ్చే వరకు పట్టాల్సిందే. నీ ఆవేశాలకి అక్కడ కారణాలకి సంబంధం ఉండదు. సత్యం బహిర్గతమై పుష్పం ఫలంలాగా పండయ్యేలాగా ఉండేవరికి వేచి చూడాల్సిందే. అలాగే ఆ సత్యం జయం పొందాలి అంటే ఏమేం కావాలి? బుద్ధుడి నుంచి తీసుకుందాం. ఏం చెప్పాడు బుద్ధుడు? ఆనాపానసతి ధ్యానం ద్వారా ఆయన చెప్పిన లోకానికి అందించిన సందేశాలు చెప్పండి ఒక 3 times. బుద్ధం శరణం గచ్చామి, మళ్ళీ మళ్ళీ తర్వాత ధర్మం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి. ఏంటి ధర్మం అంటే? ఎక్కడ శరణు వేడాలి? బుద్ధం అంటే ఏంటి? ధర్మం అంటే ఏంటి? సంఘం శరణం గచ్చామి. ఏం జరుగుతుంది ఈ మూడింటి వల్ల చెప్పండి? సంఘం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి 3 times చెప్పండి. అందరూ ఏకముక్త ఖండంతో చెప్పాలి. సంఘం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. ఎవరు సంఘం అంటే? మనమే కదా. మన అందరం ఎలా ఉండాలి? ఒకరికొకరు సహాయ సహకారాలతో ఉండాలా లేదా?
మరి ఉన్నామా లేదా? శాంతిగా ఉన్నామా? ఆనందంగా ఉన్నామా? అద్భుతంగా ఉన్నామా? దుఃఖం అనేది ఎక్కడుంది? ఉండకూడదు కదా. బుద్ధం శరణంలో ఉంటే ఉండకూడదు, ధర్మం శరణంలో ఉంటే ఉండకూడదు, సంఘం శరణంలో ఉన్నా కూడా ఉండకూడదు. అయినా ఉన్నాం. అవన్నీ తెలిసి మహానుభావులు చాలామంది చెప్తున్నారు, గురువులు చెప్తున్నారు, సంఘ సంస్కర్తలు చెప్తున్నారు, ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నారు. కానీ అయినా ఎందుకుంది మనలో దుఃఖం? ఇంకా ఎందుకుంది? ఇంకా సాధన సరిపోలేకపోవటం వలన, సేవానిరతి పూర్తిగా లేనందువలన, స్వాధ్యాయం సరిపోనందువలన, ఇంకా పత్రికారు అందించిన మనకి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, సేవ, ధ్యాన ప్రచారం. మరి ఇవన్నీ మనం అన్నీ తెలిసి అనుకరిస్తున్నప్పుడు ఇంకా సంఘంలో మనలో దుఃఖం ఎందుకుంది? ఇప్పుడు ఏం చేయాలి మనం? చక్కగా ఆయన పిప్పళ్ళ ప్రసాద్ గారు పాట పాడారు, ఆనందంగా కళ్ళు మూసుకున్నాం, ధ్యాన స్థితిలోకి వెళ్ళాం, అద్భుతంగా బయటకు వచ్చాం, చప్పట్లు కొట్టుకున్నాం. అయిపోయిందా? కార్యక్రమాలు ఎలా ఉండాలి? కర్మలు ఎలా చేయాలి? ఎవరికి వాళ్ళు ఏం చేయాలి? ఏం చేస్తే లోక కళ్యాణం జరుగుతుంది, రామరాజ్య పాలన వస్తుంది? అందరికీ అన్నీ తెలుసు కదా, సంఘంలో ఏం జరుగుతుందో, దేశంలో ఏం జరుగుతుందో. మనం ఏం చేయాలి? మన ధర్మం ఏంటి? మన స్వధర్మం ఏంటి? ఎంతవరకు ఆలోచిస్తున్నాం? ఎంతవరకు వివేక విచారణ చేయగలుగుతున్నాం? అర్థమవుతుందా అందరికీ? ఏం చేయాలి ఇప్పుడు? రామరాజ్య పాలన కావాలి అంటే, లోక కళ్యాణం జరగాలంటే ఏం చేయాలి? మన బాధ్యత ఏంటి? చెప్పాలి ఎవరో ఒకరు సమాధానం. వినటం కాదు, విని 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 దానివల్ల ఉపయోగం లేదని పత్రికారు స్పీచ్ల కన్నా కళ్ళు మూసుకోవటం, కూర్చోవటం నేర్పారు లక్షల కోట్ల మందికి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా. అవునా కాదా? దానివల్ల ప్రయోజనం ఉందా లేదా? ఉందా లేదా? చప్పట్లు కొట్టండి ఉంటాయి. ఇంకా ఇంకా ఇప్పుడు మనం ఏం చేయాలి? ధ్యానాన్ని ఎలా చేయాలి? విశ్వవ్యాప్తం ఎలా చేయాలి? మనలో ఉన్న ఆత్మజ్యోతిని దేదీప్యమానంగా వెలిగించుకోవాలంటే ఎలాంటి కార్యక్రమాలు చేయాలి? ప్రతినిత్యం, అనునిత్యం, ప్రతిక్షణం ఎలాంటి ఎరుక స్థితిని పొంది ఉండాలి? ఏం చేస్తే వస్తుంది? ఎలా ఉంటే వస్తుంది? నిరంతరం ఈ 4 స్థితుల్లో ఉంటున్నామా? గుర్తుపెట్టుకోండి, ఎవరైనా బాధలు దుఃఖంలో ఉన్నారు అంటే, పొరపాట్లు జరుగుతున్నాయి అంటే, విచారానికి గురవుతున్నామంటే ఈ 4ని సమన్వయం చేసుకుంటున్నామా లేదా? ఏ 4? మొట్టమొదటిది ధ్యాన సాధన. ప్రతి ఒక్కరూ కూర్చోవాల్సిందే. ఎవరి సమస్య ఎంత ఉందో అంతవరకు, ఆ సమస్య నుంచి బయటపడే వరకు, ఆ మార్గం మీకు కనిపించేంతవరకు కూర్చోవాల్సిందే. వేరే దారి లేదు. ఉందా వేరే దారి? కనిపించిందా ఇప్పటివరకు? తరతరాలకి మహానుభావులందరూ గురువుల్ని ఆశ్రయిస్తున్నారు కదా, వాళ్ళు చెప్పిన సాధనలు, సేవలు, దాన ధర్మాలు ఎంతవరకు చేయగలుగుతున్నారు? ఇంకా మళ్ళీ అరిషడ్ వర్గాల్లో ఇరుక్కొని ఉంటున్నాం కదా, ఎప్పుడు బయటపడతారు? ఎలా మీలో ఉన్న దైవత్వ శక్తిని తెలుసుకుంటారు? మీరు దైవాలుగా ఉన్నారు అని చెప్పి 40 సంవత్సరాల నుంచి పత్రికారు చెప్పిన ఈ 3 వాక్యాలు ఏ గురువు నుంచైనా వినగలిగామా మనం? ఎక్కడ స్నేహం? దేనితో స్నేహం? సకల జీవకోటితోటి చేస్తున్నామా? ఎంతమంది ఇక్కడ శాకాహారులుగా ఉన్నారో మీ గుండెల మీద చేసుకుని చేతులు ఎత్తండి. పూర్తి శాకాహారులుగా ఉన్నవారు, పూర్తి శాకాహారులుగా, సకల జంతువులతోటి, ప్రకృతితోటి స్నేహభావంతో ఉండేవాళ్ళు. మనల్ని మనం స్వవిమర్శ చేసుకోవాల్సిందే. దానికి స్వాధ్యాయం తప్పనిసరి. పత్రికారు ఊరికే చెప్పలేదు, తన జీవితాన్ని ఊరికే దీనికి అంకితం చేయలేదు. ఆయన ఒక మనిషి రూపంలో వచ్చిన మహాశక్తి. మనకి ధ్యానం గురించి పూర్తిగా తెలియదు, పత్రికారు గురించి పూర్తిగా తెలియదు అనేది భిక్షమయ్య గురూజీ కూడా కొన్ని ఆయన యొక్క అనుభవాలు చెప్పేటప్పుడు నేను విన్నాను. నిజంగా అది మీ సాధనలో, మీ యొక్క బాధ్యతలను నిర్వహించే విధుల్లో ప్రతినిత్యం కొంత సమయమైనా ఆ వివేక విచారణకు ఇవ్వగలిగితే మీకే అర్థమవుతుంది ఆయన మనిషి రూపంలో ఉన్న మహాశక్తి. ఎంతమంది గురువులు ఈ లోక కళ్యాణం గురించి ఆయన్ని భూమి మీదకి ఇక్కడికి పంపించారు. మనందరం ఎంత అదృష్టవంతులం అయితే ఆయనతో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాము.
నేను 2002 ఆయన్ని దర్శనం చేసుకున్నది, 20 సంవత్సరాలు పూర్తయింది. ఇంత సాధన చేస్తేనే, ఇంత సేవ చేస్తేనే, ఇంత స్వధర్మంలో ఉంటేనే, ఇంత సజ్జన సాంగత్యంలో ఉంటేనే, ఎక్కడో భాగ్యనగరంలో ఉన్న నేను ఇక్కడ శ్రీకాకుళం శివగారి ద్వారా ఈ ప్రోగ్రామ్కి రామకృష్ణ గారితో మాట్లాడి ఇక్కడికి రావాలంటే కారు తీసుకొని ఎంత టైం పడుతుందో మీరు ఆలోచించారా? ఎంత ఖర్చు అవుతుందో ఆలోచించారా? ఏం చేస్తాం మనం? ఎవరి కోసం చేస్తాం? లోక కళ్యాణం మన అందరి బాధ్యత, అవునా కాదా? అది ఎప్పుడు నిరూపించబడుతుంది? ఎవరో ఒకళ్ళు చేసి చూపించాలి కదా. అది పత్రికారు చూపించారు, దేశం మొత్తం తిరిగారు కదా, ప్రపంచాన్ని చుట్టే వీరుల్ని పంపించారు కదా, సామాన్య మానవులుగా ఏ వేషాలు లేకుండా చాలా సాత్విక భావంతో ఉండేలాగా, సాధనతో ఉండేలాగా. ఎన్ని వేల మంది ఆ పిల్లలు విదేశాల్లో ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది, ఎంత ధ్యాన సాధన నడుస్తుంది దేశాల్లో. తెలుస్తుందా? చాప కింద నీరులా ఎలా ధ్యాన విస్తరణ జరుగుతుందో, పత్రిజీ ఎంత వర్క్ చేశారనేది. ఒక మనిషి చాలా సామాన్యంగా ఉంటూ, సామాన్య సంసార జీవితంలో ఉంటూ ఇన్ని కోట్ల మందిని, ఇన్ని దేశాలని ప్రభావితం చేసినప్పుడు ఆయన శిష్యులుగా ఆయన ఎప్పుడూ అభివర్ణించలేదు. ఆయన కుటుంబంగానే చూశారు, ఆయన వారసులుగానే అందరినీ, లక్షల మంది వారసులుగా ఆయన ప్రకటించుకున్నారు. అలాంటి లక్షల మంది ఉన్న మనం ఎంత ప్రచారం చేయాలి? ఈ ప్రపంచంలో ఉన్న 750 కోట్ల మంది ప్రజలని చాలా ప్రభావితం చేయటం కష్టమవుతుందా? చెప్పాలి సమాధానం. తేలికే కదా. ఆయన ఇన్ని కోట్ల మందికి చేయగలిగినప్పుడు ఒక మనిషి, ఒక శక్తిగా ఇన్ని లక్షల మందిని శిష్యులను తయారు చేసిన, వారసులను తయారు చేసిన మనమందరం కూడా ఆ మహాగురువు యొక్క శిష్యులుగా చెప్పుకోవాలంటే మనం ఎంత వర్క్ చేయాలి? ముందు మనల్ని ఉద్ధరించుకోవాలి కదా. కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా అర్జునుడికి ఏం చెప్పాడు? నేనున్నాలే, నేను ఉద్ధరిస్తానని చెప్పాడా? ఏం చెప్పాడు? యోగి భవ అర్జున. ఎందుకు చెప్పాడు యోగి గారిని? సోమనాథ్ వెళ్ళి తపస్సు చేసుకో అని చెప్పాడు కదా అర్జునుడికి. ఒక్కొక్క మహానుభావుడికి ఒక్కొక్క శక్తి క్షేత్రాన్ని చూపించాడు కదా. ఆయనే మరి ఉద్ధరిస్తాను, నేనే ఉన్నాను కదా పరమాత్మ నేను చెప్పలేదు కదా. మరి మనం ఆ పని చేయాలి కదా. ఎవరి మీద నెపాలు ఎంచుతున్నాం? ఎంతమంది మీద కామెంట్స్ చేస్తున్నాం? ఎంతమంది మీద జడ్జిమెంట్స్ చేస్తున్నాం? ఇంకా ఎన్ని రకాలుగా పరధర్మాలలో బతుకుతున్నాం? చేస్తున్నారా స్వధర్మ విచారణ? ఆలోచించుకోండి. బాధ్యతలు షాపుల్లో అన్నీ రెడీ చేసి పెడితే ఇక్కడ కూర్చొని విని మైమర్చిపోతే కడుపు నిండుతుందా? కొంత ఓదార్పు, ఊరట లభిస్తుంది. కానీ ఇప్పుడు భోజనాలు చేయాలి కదా. భోజనాలు లేకపోతే ఏంటి పరిస్థితి? చెప్పాలి. భోజనాలు లేకపోతే ఏంటి పరిస్థితి? మనం కూడా మన ధ్యాన సాధన, సజ్జన సాంగత్యం, ధ్యాన ప్రచారం, సేవ, దాన ధర్మాలు, స్వాధ్యాయం లేకపోతే, ఇప్పుడు భోజనం లేకపోతే ఏంటి పరిస్థితి అనేది ఆలోచించడానికి ఎంత భయంగా ఉంటుందో అదే పరిస్థితి మానవాళికి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పట్టి ఉంది. మనం చాలా అదృష్టవంతులం. వదిలించుకోవాలంటే ఏ సమయానికి ఏ పని చేయాలో, ఏ సమయానికి ఏ ఆయుధం పట్టాలో అది పట్టాలి కదా. నా వంతుగా నా ధర్మాన్ని, ఆ మహాగురువు అందించిన శక్తిని నా ధ్యాన ప్రచారంలో నాకు అనుగ్రహించిన ఆ శివపార్వతి యొక్క శక్తిని సద్వినియోగం చేసుకుంటున్నానని నేను అనుకుంటున్నాను. రామరాజ్య పాలనకి, లోక కళ్యాణానికి. మరి మీ వంతుగా ఎలాంటి సాధన చేస్తూ, ఎంత సజ్జన సాంగత్యం చేస్తూ, ఎంత ధర్మ ప్రచారం, ధ్యాన ప్రచారం చేస్తూ, ఎంత దాన గుణాన్ని, దాన కర్ణుడిగా ఆ కర్ణుడికి ఎందుకు ఆ బిరుదు వచ్చింది? మహారాజులందరికీ ఎందుకు రాలేకపోయింది? అది మనం ఎందుకు కాకూడదు? మనం కూడా కావాలి కదా. మన పేరును కూడా సార్థకం చేసుకోవాలి కదా. మనం కూడా అన్నిట్లో ముందుండాలి కదా. ఎంతమంది ముందుందాం? లోక కళ్యాణానికి, రామరాజ్య పాలనకి, మనల్ని మనం ఉద్ధరించుకోవటానికి. ఒకసారి చేతులెత్తండి. ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవాలి. ఈ భూమి మీదకి ఎందుకు జన్మ తీసుకున్నాం ఆ కారణాన్ని తెలుసుకోవాలి. ఆ శక్తికి అంకితం అవ్వాల్సిందే, ఆ కర్మలు చేయాల్సిందే. తర్వాత
విజయులై ఎప్పుడవుతాం? ఏ సత్యానికి దగ్గరైతే విజయులం అవుతాం. ఏ ధర్మాన్ని పాటిస్తే ఆ సత్యాన్ని తెలుసుకోగలుగుతాం. ధర్మో రక్షతి రక్షితః. ఎంతవరకు దాన్ని పాటించగలుగుతున్నాం? శాకాహారం ఎంతవరకు మన కుటుంబంలో మనం చెప్తూ మన ఇరుగు పొరుగుకి మనం ఆదర్శంగా ఉండగలుగుతున్నాం? మనమేం పిచ్చివాళ్ళం కాదు కదా జీవహింస చేయటానికి, రక్త మాంసాలు తినటానికి. తెలియక చేశారు ఆది మానవుల దగ్గర నుంచి. ఇప్పుడు నవీన యుగంలో ఎంతో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందుకుంటున్న మనం అందరం సాధన ద్వారా, సాధనాత్ ఏమవుతుంది? సాధనాత్ సాధ్యతే సర్వం. మర్చిపోతున్నారా అన్నీ? చెప్పండి అందరూ. సాధనాత్ సాధ్యతే సర్వం. సాధనాత్ సాధ్యతే సర్వం. సాధనాత్ సాధ్యతే సర్వం. ఏ సాధన? ధ్యానం శరణం గచ్చామి. అప్పుడు దానికి సార్థకత ఏర్పడుతుంది. అంతే కదా? వేరే వాళ్ళు ధ్యానం చేస్తుంటే, గురువులు ధ్యానం చేస్తుంటే మనం వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి మనకు వరాలు ఇచ్చేసేయండి, మేము ఈ వేలు ఇచ్చేస్తాం, ఈ పండు ఇచ్చేస్తాం, ఊరికే దొరికారు కదా కాళ్ళ మీద పడి దీవెనలు ఇచ్చేస్తే మన కష్టాలు తీరిపోతాయి, వాళ్ళు ఇచ్చేస్తారా? ఏం చెప్పారు పత్రి గారు? పాదాలు పట్టుకోమన్నారా? పదాలు పట్టుకోమన్నారా? మరి మనం ఏం చేస్తున్నాం? దైవ రూపంలో కనిపిస్తే పాదాల మీద పడిపోతామేనా? మీరు దైవాలు కాదా? మీలో ఆ దైవశక్తి లేదా? ఎందుకు మర్చిపోతున్నారు? ఎక్కడ అజ్ఞానానికి గురవుతున్నారు? ఆలోచించరా? జ్ఞానవంతులు కావాలనే ఒక లక్ష్యానికి చేరువ కారా? తీయటి కథలు చెప్తే వినేసి చప్పట్లు కొట్టేసి భోంచేసి వెళ్ళిపోతారా? చెప్పాలి మీరందరూ. మీ లోపల ప్రశ్న వేసుకోండి. ఎన్ని ముసుగులు వేసుకున్నారో తొలగించుకోండి. ఇప్పటికైనా సహజత్వంలోకి రండి. సహజమైన జీవన విధానం ఎలా ఉంటుందో పసిపిల్లలు మన కళ్ళ ముందు చూపిస్తూ ఉంటారు. వాళ్ళను కూడా పాడు చేయకండి. చేస్తున్నామా ఇప్పుడు? ఎన్ని రకాలుగా వాళ్ళని మన కోరికల కోసం చదువులు అయిపోయిందా? చదివితే మనం కూడా చదివాం కదా, అన్ని సుఖాలు వచ్చేసినాయా? ధ్యాన మూలం ఇదం జగత్ అంటే నడుస్తుంది, కానీ ధన మూలం ఇదం జగత్ అంటే నడుస్తుందా జీవితాలు? కరోనాతో అర్థమైపోలే. ధనమూలం జగత్ కాదు. ఏం చెప్పారు? ధ్యాన మూలం సనాతన హిందూ జీవన విధానం, సనాతన ధర్మం. ఒప్పుకుంటారా అందరూ? చప్పట్లు కొట్టండి ఒప్పుకునే వాళ్ళందరూ. ఇంకా ఇంకా మీ తలలో ఉన్న బూజు వదిలిపోవాలి, చేతల్లో ఉన్న అచేతనత్వం తొలగిపోవాలి. గురువులు చెప్తున్నారు. భిక్షమయ్య గారు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి తనకు తెలిసిన జ్ఞానాన్ని పంచుతూనే ఉన్నారు. అందరు గురువులు మహాగురువులు చాలామంది ఉన్నారు, మహాద్భుతంగా చెప్తూనే ఉన్నారు పీఠాలు స్థాపించి. కానీ మన పత్రిజీలాగా ఎవరు ముందు నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలంటే నువ్వు కళ్ళు మూసుకొని కూర్చోబెట్టు నీ ఇంట్లో వాళ్ళని, లేదా నువ్వు కూర్చో, వెళ్ళు కూర్చోవటానికి సమయాన్ని కేటాయించుకో. నీకు నీవు స్వ విమర్శ చేసుకుందు. ఎవరిని కామెంట్ చేయడానికి లేదు, కంప్లైంట్ చేయడానికి లేదు, జడ్జి చేయడానికి లేదు. ఏం చేయాలి? ఓన్లీ మెడిటేషన్ చేద్దామా? ఈరోజు నుంచి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. లెగిసిన దగ్గర నుంచి మనస వాచ కర్మణ ఎంతమంది మీ త్రికరణ శుద్ధిగా మన సాధనతో మనల్ని మనం ఉద్ధరించుకుంటాం? ఎంతమంది మీ లేచిన దగ్గర నుంచి కంప్లైంట్స్తో, కామెంట్స్తో, జడ్జిమెంట్స్తో జీవితాన్ని పరధ్యానంతో గడిపేద్దామా అనేది. ఎప్పుడు మీరు దేవతలు అవ్వాలో మీరే నిర్ణయించుకోండి. స్నేహం అంటే మీకు ఇష్టమైన వాళ్ళతోనే కాదు, సృష్టిలో ప్రకృతిలో ఉన్న సకల జీవులతో 84 లక్షల జీవరాశులతో చేయాల్సిందే. చేద్దామా? ఆ తత్వాన్ని మీలో ఎంతమంది పంచుకుంటారు? పక్షులకి, జంతువులకి, సాటి మానవులకి ఎంత చేయగలుగుతాం? ఒకళ్ళు 10వ వంతు ఇచ్చేస్తారు, ఒకళ్ళ జీవితాలు దోచేస్తారు, కానీ మనం మాత్రం లెక్కలు కడతాం. ఎందుకు దాన ధర్మాలు చేయలేకపోతున్నాం? మనకున్న దాన్ని బట్టి. దానివల్ల ఏమన్నా మన కష్టాలు తొలుగుతున్నాయా? హాస్పిటల్స్ ఎందుకు డెవలప్ అవుతున్నాయి? నిజంగా సత్యము ధర్మము నడిస్తే హాస్పిటల్స్ పెరగకూడదు కదా? కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరగాలి కదా? ప్రేమానురాగాలు ఉండాలి కదా? సుఖశాంతులతో విరాజిల్లాలి కదా కుటుంబాలు? ఏమవుతున్నాయి ఈరోజు? సంసారం, కుటుంబాలు, సంఘం ఎక్కడ లోపం?
విమర్శ చేసుకోరా? ఆత్మవిమర్శ ఎవరు చెప్పాలి? గరికపాటి వారు సురకులు వేస్తారు, చాగంటి వారు చక్కగా అనునయంగా చెప్తారు, భిక్షమయ్య గారు కూడా అనునయంగానే చెప్తారు, తనకు తెలిసింది. మన వాళ్ళకి సరిపోతుందా? ఒక దుర్వాస మహామునిలాగా మన పత్రిజీనే కొట్టి తిట్టి కర్మలు వదిలించారా లేదా కొన్ని కోట్ల మందివి? అందులో మనందరం అదృష్టవంతులం కాబట్టి అవన్నీ వదిలించుకొని వచ్చి ఇక్కడ కూర్చోగలిగాం. మనందరికీ చప్పట్లు కొట్టుకుందాం. ఇంకా మనం స్నేహతత్వం నుంచి, మాస్టరీ నుంచి దైవత్వ స్థితికి ఎంత త్వరగా ఎవరు ఎదిగితే రామరాజ్యం 3-4 నెలల్లోనే మన ముందుంటుంది. అది ప్రతి ఒక్కరి బాధ్యత, గుర్తుపెట్టుకోండి. ఒక యోగి ఆదిత్యనాథ్ ఈరోజు, ఒక మోదీ, ఒక ద్రౌపది ముర్ము ఎలా రాగలిగారు ఆ స్థాయికి? మనకన్నా గొప్ప స్థితుల నుంచి వచ్చారా? మనం చాలా గొప్ప స్థితిలో ఉన్నాం వాళ్ళతో పోల్చుకుంటే. మరి వాళ్ళే అంత గొప్ప దేశానికి ధర్మానికి అంకితమై చేయగలిగినప్పుడు మనం ఎంత చేయాలి? ఎవరికి వాళ్ళే ఆ నిర్ణయాలు లక్ష్యాలు పెట్టుకోండి. ఒక పుస్తకాలు తీసి మొదలు పెట్టండి. టైం పాస్ చేయకండి. ఇప్పటికే చాలా కాలాతీతం చేశామా లేదా? నేను సద్వినియోగం చేసుకుంటున్నా 100%. మీరెంతవరకు అనేది మీరే నిర్ణయించుకోండి. అన్ని దారులు రహదారి వేసి పెట్టారు పత్రిజీ. ప్రతి చోట పిరమిడ్స్, ప్రతి చోట భోజనాలు, ప్రతి చోట సజ్జన సాంగత్యం. మీరు కథలు లేకపోతే ఇంట్లో మొబైల్ ఆన్ చేసినా, టీవీ ఆన్ చేసినా ఏమొస్తుంది? పిఎంసి. చప్పట్లు కొడదాం పిఎంసికి. ఏ మనిషికైనా సమాధానం లేని ప్రశ్న అంటూ ఎక్కడైనా ఉందేమో కానీ పిఎంసి నుంచి ప్రతి ప్రశ్నకి సమాధానం దొరుకుతూనే ఉంది. అది చూడలేని వాళ్ళ దౌర్భాగ్యం ఉంటే వాళ్ళకు మాత్రమే సమాధానాలు దొరకటం లేదు. ఈ రోజున మన అదృష్టం, సత్యయుగం ప్రారంభమైందని పత్రిజీ ఎప్పుడో చెప్పారు. అది ఎవరికి కనిపిస్తుంది? కలియుగమే అంటున్నారు కదా. అంటే ఎవరైతే మనసా వాచ కర్మణ ధ్యాన సాధనలో, సజ్జన సాంగత్యంలో, స్వాధ్యాయంలో, ధర్మాచరణలో, ధ్యాన ప్రచారంలో, దాన ధర్మాల్లో తనకు మించి విరివిగా ఉన్నారో వాళ్ళందరూ సత్యయుగంలోనే ఉన్నారు. చప్పట్లు కొట్టుకున్నాం సత్యయుగంలో ఉన్న వాళ్ళకి. ఎవరు రాలేకపోతున్నారో వాళ్ళు రావటానికి ప్రయత్నం చేద్దాం, వాళ్ళకి చేయూతనిద్దాం. పత్రిజీ మనందరం నడిపించింది అదే కదా. కూర్చోబెట్టి కళ్ళు మూసి కూర్చోండి అంతే చెప్పారు. తర్వాత ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వివరణలు, ఎన్ని ఉప సందేశాలు ఎంత రూపంలో ఎంత ఇచ్చారు. ఎక్కడ చూసినా ఆయన సందేశం లేకుండా మనం ఒక రోజు గడపలేకపోతున్నాం. మన లక్ష్యానికి, మన దుఃఖ రాహిత్యానికి ఆయన ఎంతో బాటలు వేశారు. తన జీవితాన్ని, ఆ మహా వెలుగు తత్వాన్ని మీరు కూడా చూడండి. ఎప్పుడు చూడగలుగుతారంటే మీరు కూడా ఆ సాధనా స్థితిలో చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవాన్ని వెలిగినప్పుడు మాత్రమే ఆ సత్యయుగాన్ని, సత్యాన్ని దర్శించగలిగినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది? మీకు సత్యమేవ జయతే. చప్పట్లు కొడదాం 3 సార్లు చెప్పండి. సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే. ఎలా వస్తుంది సత్యమేవ జయతే అనేది? దేన్ని పాటిస్తే వస్తుంది? ధర్మో రక్షతి రక్షితః. చెప్పండి. పాటించాలి ధర్మాన్ని, ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించాలి. ధర్మో రక్షతి రక్షితః. మైండ్లోకి, మనసులోకి ఇంకాలి. పైకి మాట్లాడటమే కాదు, మనసులోకి మనసా వాచ కర్మణ మనం ఆచరించేలాగా. ధర్మో రక్షతి రక్షితః, ధర్మో రక్షతి రక్షితః. ఎలా వస్తుంది అది? అహింసో పరమో ధర్మః, అహింసో పరమో ధర్మః. గట్టిగా కొట్లాడతాం కదా ఇంట్లో, ఇక్కడ గొంతులు వినపడతలేదు. ఎన్ని వందల మంది ఉన్నారు ఇక్కడ? అహింసో పరమో ధర్మః. చెప్పండి. అహింసో పరమో ధర్మః, అహింసో పరమో ధర్మః. ఎలా వస్తుంది అహింసో పరమో ధర్మః అనేది? ధ్యానం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి,
సేవా శరణం గచ్చామి. ఇంకా చెప్పండి, ఇంకా ఎన్ని ధర్మాలు చెప్పారు నవవిధ ధర్మాలలో? అన్నిటికీ మూలం ధ్యానం. కాబట్టి మనం ఈ రోజు నుంచి ధ్యానానికి ప్రతి వాళ్ళం ఎన్ని గంటలు అంకితం అవ్వగలిగితే ఎవరు ఉన్నతమైన శిఖరానికి ఒక రాజులాగా తన సామ్రాజ్యంలో రాజు అవ్వాలో వారు అందరూ కూడా ఆ ధ్యానాన్ని శరణం వేడితే మీరే రాజులు, మహారాజులు. మనం పోషకులుగా, రాజులుగా, మహారాజులుగా విరాజిల్లుదాం. అంతేనా? లేదా యాచకులుగా ఉందామా? ఆ గుడికి వెళ్ళి ఆ స్వామిని, ఈ పీఠానికి వెళ్ళి ఈ స్వామిని దేహి అని చేతులు చాద్దామా? ఆ స్థిత మనది. ఈ మానవ జన్మ స్థితి ఏంటి? పోషక స్థిత, యాచక స్థిత. అర్థమవుతుందా? ఏ స్థితిని మీరు ఎన్నుకుంటారో మీరే నిర్ణయించుకోండి. ఎవరు పోషకులు అవుతారు, ఎవరు రాజపోషకులు అవుతారు, ఎవరు మహారాజ పోషకులుగా, రాజులుగా, నాయకులుగా ఉండగలుగుతారు. నేను ధర్మపీఠాన్ని అధిరోహించాలనుకుంటున్నాను. పత్రిజీ అనుజ్ఞ ప్రకారం పీఠం అంటే ధర్మపీఠం ఉంది, రాజ్యపీఠం ఉంది, సాధనా పీఠం ఉంది, సేవాపీఠం ఉంది. ఎవరు ఏ పీఠాన్నైనా ఎంచుకోవచ్చు. ఎవరి యొక్క శక్తి సామర్థ్యాలు, జన్మ కర్మల యొక్క పుణ్యఫలాల సుకృతాలు అన్నీ ఉంటాయి. నేను ఆశ్రమ పీఠంలో, సాధనా పీఠంలో 22 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. పత్రిజీ యొక్క మార్గంలో మహాగురువులు ఎందరినో ఆయన యొక్క ఆదేశాను ప్రకారం ఎన్నో పుస్తకాలు మనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆధ్యాత్మికవేత్తల పుస్తకాలన్నీ తెలుగులోకి అనువదించి మనందరికీ అందించారు. ఆ గురు పరంపర అంతా కూడా మనం నేర్చుకున్నప్పుడు మనం చాలా సులభంగా, సునాయాసంగా మన రాజ్య పీఠాలను మనం అధిరోహించవచ్చు. నేను ఇప్పుడు ఆ స్థానం నుంచి రాజ్య పీఠానికి నేను సమాయత్తం అవుతున్నాను. ఎవరు ఎన్నుకొని దానికి అనుకూలంగా చేయూతనివ్వగలుగుతారో అది మీకే వదిలేస్తున్నాను. ముఖ్యమంత్రిగానా, ఎమ్మెల్యేగానా, ఎంపీగానా ఆధ్యాత్మికంగా ఒక నాయకురాలుగా నేను రావాలనుకుంటున్నాను. శ్వాస మీద ధ్యాస, ధ్యానం శరణం గచ్చామి. ఇది నాకు ఇచ్చిన రాజమార్గం. పీఠంలో కూర్చోగలగటం. ముందు కావాల్సింది సాధనా పీఠం, స్థిత ప్రజ్ఞతా స్థితి. అప్పుడు నువ్వు రామరాజ్యాన్ని ప్రజలకు అందించగలుగుతావు. ముందు నీ సింహాసనాన్ని, నీ రాజ్యాన్ని నువ్వు అధిరోహించినప్పుడు కదా, ఆ స్థిత ప్రజ్ఞత కోసమే కదా భగవద్గీత ఆ రోజు ఆ కృష్ణ పరమాత్మ అందించగలిగింది. ఎప్పుడు అందించాడు? మనం ఎప్పుడు విందాం ఆ భగవద్గీతని? ఎవరన్నా పోయినప్పుడు పెడదామా? ఎవరన్నా అక్కడ పెట్టినప్పుడు ఇప్పుడు మనం సహకరిద్దామా? దాన్ని ఆపేద్దామా? ఎక్కడ వినాలి? ఎవరి జీవితాలైతే దుఃఖంతో, బాధతో, విచారంతో ఉంటున్నాయో అక్కడ వినిపిద్దాం భగవద్గీతని. ఏం జరుగుతుంది అప్పుడు? ఆ జీవిత పాఠం ఏం నేర్పుతుందో తర్వాత మెట్టు ఎక్కగలుగుతాం. దివంగతులైన వాళ్ళ దగ్గర ఎక్కడ పెట్టే ఆలోచన చెయ్యనివ్వకండి భగవద్గీతని. కనీసం మనకు తెలిసిన వాళ్ళ ద్వారా మనం ఆ యొక్క సందేశాన్ని అందిద్దాం. భగవద్గీతని మహా గ్రంథ, ప్రపంచవ్యాప్త గ్రంథం. దాన్ని మనం ఉపయోగించుకొని మన నుంచి ప్రపంచానికి ఒక భారతదేశ కానుకగా మనం ఆ యొక్క జీవితానికి జీవించి చూపిద్దాం. మాటలతో కాదు, పుస్తకాల రూపంలో కాదు, చేతలతో. ఎలా? ఇప్పుడు ఆల్రెడీ మన ధ్యాన ఫలితంగా పత్రిజీ ఎంతో తప్పించిపోయారు. ఆధ్యాత్మికవేత్తలే రాజ్య పరిపాలకులు కావాలని. అవునా కదా? చప్పట్లు కొడదాం మన పత్రిగారికి. ఎంతటి ధైర్యాన్ని ఇచ్చారు, ఎంతటి శక్తిని, మీలో ఉన్న శక్తిని ఎలా పెంచుకోవచ్చు అనే దానికి మనకు ఎంతటి సంఘాన్ని అందించాడు. ఆ గురువు మనకు ఒక తల్లి, తండ్రి, గురువు, సోదరుడు అన్నీ అయి రాజమార్గాన్ని నిర్మించాడు. మనం అందరం కలిసి ఆ రాజమార్గాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఆధ్యాత్మికవేత్తలే రాజ్య పరిపాలకులు కావాలి. అందిద్దామా అందరికీ సుసంపన్నమైన రామరాజ్య పాలనని, అఖండ భారతాన్ని. జై హింద్, జై హింద్, జై హింద్, జై భారత్, జై భారత్, జై భారత్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నమస్తే అందరికీ.